నారాయణ రెడ్డి గెలిచిండు, మాకు మంచిగా పెట్టిండు, 2 ఇసుకొని కొట్టుకోమన్నాడు. ఇప్పుడు జాబ్ చేయమని వాళ్ళమ్మకో జాబ్ బిడ్డకో జాబ్ చేయమని అన్ని పథకాలు ఇస్తుండే అన్ని ఇచ్చిండు. ముఖ్యమంత్రి ఇగో ఈ 2 పుస్తెళ్తాడు ఆయనదే. గెలవంగానే నాకే పంపిండు. ఫస్ట్ 2 తులాలు ఇచ్చిండు, 4 తులాలు చేపించిండు. మొనగాడే ఆయన, ఏందనుకున్నావు? ఇవి తులం, ఇవి ఆయన నారాయణ రెడ్డి చేపించిండు. నాకు 4 తులాల పుస్తెలతాడు చేపించిండు. నారాయణ రెడ్డే ఉండాలి ఇప్పుడు. ఇది ఇంత ఖరాబ్ అయినా నారాయణ రెడ్డే ఉండాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీకు, చక్కని కాంగ్రెస్ ఉన్నాక నారాయణ రెడ్డి సారే ఉండాలి మాకు. అంతే సార్. దీని మిరసన ఎక్కువ తిరుతురు ఇప్పుడు. ఆయననేమో కాళ్ళు ఏళ్ళు మొక్కిండు, ఇవాళ వచ్చి తిరుతుండ్రు. ఆయన తీటవాడు తిరుతుడు. ఆయన గెలిచిన ఆయన నుంచుకోక, ఇప్పుడు మనకు ఉంచుకున్న ఆయన లెక్కనే కదా ఆయన. ఊకుంచుకోక తీటనా మరి? మనల్ని ఉంచుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినాలా, ఆయన చెప్పినట్టు మనం వినాలా? ఇప్పుడు ఆయన బలిచింటలేము, తిండి ఎక్కువై బలిచింటలేము. మరి పొలం తీసుకుని ఆయన చెప్పిన పని మేము చేస్తలేం. ఇప్పుడు బస్సు ఫిరి అన్నాడు కదా సార్, మొగనికి ఇంటున్నామా మేము? ఎక్కడంటే అక్కడ పోతున్నాం, యాత్రలు తిరిగి వస్తున్నాం. మంచిగా పెట్టిండు ఆయన. మొగన్ మాట తింటలేము, ఆ మొగనికి ఏళ్ళు చేస్తలేము. ఆయనకు మాకు పెట్టింది మంచిగా బస్సులో ఫిరి పెట్టిండు. మొగనికి లెక్క చేస్తలేము, ఆయన తాగోతో చేసినాము మేము. సార్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాం.